హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ కట్ ప్రో 7 మనం ఇంటర్ఫేస్ మనం చూసినట్టయితే కనుక మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఇది బ్రౌజర్ విండో అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి వ్యూర్ మానిటర్ అండ్ ఇది వచ్చేసి క్యాన్వాస్ మానిటర్ అంటారు. ఇది వచ్చేసి టైమ్ లైన్ అనమాట. అలానే ఇవి వచ్చేసి టూల్స్ అండ్ ఆడియో మీటర్ మనకు చూపిస్తూ ఉంది. ఇట్లా మనకి ఓపెన్ చేయగానే ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. మనం బ్రౌజర్ విండోలో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ అన్టైటిల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంది. అన్టైటిల్ ప్రాజెక్ట్ అనేది మనం అప్లికేషన్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా మనకు అన్టైటిల్ ప్రాజెక్ట్ 1 అని చెప్పేసి మనకు క్రియేట్ అయింది. అలా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఫైల్ క్లిక్ చేసినట్టయితే న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసినట్టయితే అన్టైటిల్ ప్రాజెక్ట్ 2 అని చెప్పేసి మనకు క్రియేట్ అయింది. ఇలా ఎన్ని ప్రాజెక్ట్స్ కావాలంటే అన్ని ప్రాజెక్ట్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మనం క్లియర్ చేసుకోవాలి అంటే ప్రాజెక్ట్ మనం క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక దాని మీద ఈ అన్టైటిల్ ప్రాజెక్ట్ 2 అని ఉంది కదా, దాని మీద మనం రైట్ బటన్ క్లిక్ చేసినట్టయితే క్లోజ్ ట్యాబ్ అని వస్తుంది. ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్టైటిల్ ప్రాజెక్ట్ 1 అని మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాజెక్ట్ మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఎలా సేవ్ చేస్తామంటే ఫైల్ క్లిక్ చేసినట్టయితే సేవ్ ప్రాజెక్ట్ యాజ్ అని మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ డెస్క్టాప్ మీద టెస్ట్ ప్రాజెక్ట్ టెస్ట్ ప్రాజెక్ట్ అని మనం ఎంటర్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు మనం అక్కడ చూస్తే కనుక టెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకి సేవ్ అయ్యి చూపిస్తూ ఉంది. ఈ సీక్వెన్స్ 1 అనేది మనకి టైమ్ లైన్ మీద కూడా మనకి సీక్వెన్స్ 1 అని చూపిస్తూ ఉంది. సీక్వెన్స్ 1 అంటే కనుక మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎడిటింగ్ చేయాలి అంటే ఈ టైం లైన్లోనే మనం ఎడిటింగ్ చేయాలన్నమాట. దాని సీక్వెన్స్ 1 అని చెప్పేసి మనకి డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. ఈ సీక్వెన్స్ 1 అనే దాన్ని ఫైల్ నేమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ EP1 అని చెప్పేసి నేను ఎంటర్ చేశాను. అలానే ఇంకో న్యూ సీక్వెన్స్ అంటే న్యూ ఎపిసోడ్ ఇంకో EP2 అని చెప్పేసి మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే బ్రౌజర్ విండోలో రైట్ బటన్ క్లిక్ చేసినట్టయితే న్యూ సీక్వెన్స్ అని వస్తుంది. EP2 అని చెప్పేసి మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని సీక్వెన్సెస్ కావాలంటే అన్ని ఎపిసోడ్స్కి సంబంధించిన సీక్వెన్సెస్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. టైం లైన్ మీద మనం చూసినట్టయితే EP1 అండ్ EP2 అని చెప్పేసి 2 టైం లైన్స్ మనకు వచ్చినాయి. వాటి ఇన్సైడ్లో మనకి విజువల్స్ కానీ ఆడియోస్ కానీ ఏం లేవు, ఎంటీగా ఉంది ప్రజెంట్. అలానే మనం ఫైల్స్ ఏదైనా వీడియో ఫైల్స్ అండ్ ఇమేజెస్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక బ్రౌజర్ విండోలో రైట్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఇంపోర్ట్ ఫైల్స్ అని క్లిక్ చేసినట్టయితే మనకి నాకు ఇక్కడ VHDలో వీడియోస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంది. ఈ వీడియోస్లో సాంగ్ ఒకటి ఇంపోర్ట్ చేశాను నేను. జస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనం బ్రౌజర్ విండోలో సాంగ్ వచ్చేసింది. ఇక్కడ వీడియో సాంగ్ ఇది. దాని సింబల్ ఇలా ఉంటుంది. మనం ఒకటి ఇంపోర్ట్ ఫైల్ కాకుండా ఫోల్డర్ అని కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఫోల్డర్ క్లిక్ చేసినట్టయితే ఈ వీడియోస్ అనే ఫోల్డర్ మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ క్లిక్ చేశాను. వీడియోస్ అనేది ఫోల్డర్ మనకి అక్కడ ఫోల్డర్ అనేది ఎలా చూపిస్తుందో అలా మనకి ఇంపోర్ట్ అయిపోయింది. ఒక యారో మార్క్ చూపిస్తూ ఉంది ఇక్కడ. ఈ యారో మార్క్ మనం క్లిక్ చేసినట్టయితే ఇన్సైడ్ ఎన్ని వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంది. మళ్ళీ యారో మార్క్ క్లిక్ చేసినట్టయితే క్లోజ్ అయిపోతుంది. ఇట్లా వీటిని బిన్స్ అంటారు అనమాట. ఇలా మనం రైట్ బటన్ క్లిక్ చేసుకుని న్యూ బిన్ అని మనం క్రియేట్ చేసినట్టయితే న్యూ బిన్ అని మనం క్లిక్ చేసినట్టయితే బిన్ 1 అని చెప్పేసి అక్కడ మనకు చూపిస్తూ ఉంది. ఈ బిన్ 1కి మనం ఫైల్ నేమ్ చేంజ్ చేయొచ్చు. క్లిప్స్ అని చెప్పేసి మీరు పెట్టుకున్నారనుకోండి, ఫైల్ నేమ్ చేంజ్ చేసుకున్నాం మనం. ఇలా మనం డిఫాల్ట్గా మనం కొన్ని క్లిప్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే అవన్నీ కూడా మనం ఫైల్స్ ఎక్కువైపోతాయి కాబట్టి ఇక్కడ మనం చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా క్లిప్స్ అని చెప్పేసి బిన్స్ ఓపెన్ చేసుకొని వాటిలోకి మనం మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా వాటి ఇన్సైడ్లో మనకి ఇట్లా క్లిప్స్ కనిపిస్తూ ఉంటుంది. అలానే మనం ఇంపోర్ట్ ఫోల్డర్ క్లిక్ చేసి ఆడియో సాంగ్స్ ఉన్నాయి దీనిలో. ఈ ఆడియో సాంగ్స్ కూడా మనకి ఇట్లా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. దానికి కూడా సేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే యారో మార్క్ కనిపిస్తూ ఉంది, ఆడియో సాంగ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇన్సైడ్. మనం క్లిక్ చేసినట్టయితే మనకి డబుల్ క్లిక్ చేసినట్టయితే కనుక మన వ్యూయర్ మానిటర్లో మనం చూపిస్తూ ఉంది. ఆడియో సాంగ్ అయితే కనుక మనకి వేవ్ ఫామ్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అదే వీడియోస్ అనుకోండి, డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్గా మనకి చూపిస్తుంది. వ్యూయర్ మానిటర్లో వీడియో చూపిస్తూ ఉంది. వీడియో అండ్ ఆడియో రెండు ప్లే అవుతున్నాయి, మనం చూడొచ్చు. ఇలా మనం వీడియోస్ని ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు లేదా డబుల్ క్లిక్ చేయొచ్చు అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి వ్యూయర్ మానిటర్లో. మనం వీడియోస్ చూడాలి అంటే కనుక ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు లేదా 2 డబుల్ క్లిక్ చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా సరే మనం యూజ్ చేయొచ్చు అనమాట. ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ ఎలా సేవ్ చేసుకోవాలి, వీడియోస్ అండ్ ఆడియో సాంగ్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని మనం చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.